అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలండి. మా స్కూల్లో కూడా మేము చాలా బాగా పూజ జరుపుకున్నాం. 10వ తరగతి విద్యార్థులకి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రిన్సిపల్ మ్యామ్ ఇంకా వసంత పంచమి అనగానే చంద్రమాసంలో జనవరి లేదా ఫిబ్రవరి మంత్లో చంద్రమాసంలో మార్గశిర మాసంలో చంద్రపక్షంలో వచ్చే వసంత పంచమి. ఈ రోజున పచ్చని పసుపు బట్టలన్న అమ్మవారికి చాలా ఇష్టమైనది. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ విద్యార్థులందరూ పచ్చని టీషర్ట్లో ఉన్నారు. నిజంగా మీ అందరికీ ఒక బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. ఈరోజు ఆవాలు, మస్టర్డ్ సీడ్స్, ఒక పువ్వులు విచ్చుకొని ఆ పసుపుదనంలో అమ్మవారిని వసంత పంచమిని గురించి తెలియజేస్తాయి. అదేవిధంగా ఈరోజు సరస్వతి మాత దుర్గామాత నుండి ఉద్భవించిన రోజు. ఆమె కళల్ని, వీణా వాద్యాన్ని తీసుకొని తన కళని అక్షరాలతో బీజాక్షరాలతో ఉద్భవించిన రోజు ఇది. ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించిన రోజు ఇది. కాబట్టి కళాకారులు కానీ ఎంతోమంది కవులు, పండితులు తమ పద్యాల ద్వారా, తమ పాటల ద్వారా ఈరోజు అమ్మవారిని స్తుతించడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను కూడా అమ్మవారికి ఒక పాట లేదా శ్లోకం రూపంలో నేను నా యొక్క శ్లోకాన్ని అమ్మవారికి అంకితం చేయాలనుకుంటున్నాను. ఎవరైనా సరే, డాన్సర్స్ కానీ ఎవరున్న వాళ్ళు ఇవాళ అంకితం ఇచ్చే రోజు. వాళ్ళ యొక్క జ్ఞానం అనేది అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. గుణాత్మికే వింధ్య విలాసిని వారాయి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్నేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాని త్రిపురాంబికే భగతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యాది చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మా తల్లి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి